కీర్తన 32. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవడు ధన్యుడు? దేవుని చేతనే నిర్దోషి అని ఎంచబడినవాడు. మనుషులు కాదు నేను నిర్దోషిగా ఎంచి. ముందుగా దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచాలి. దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచాలి. అది ఎప్పుడు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటు. కొంతమంది ఆత్మలో చాలా కపటం కలిగి ఉంటారు. వారే దుష్టాలోచన కలుస్తూ సమాధానంగా ఉన్నట్టు నటించేవారు, సమాధానంగా మాట్లాడేవారు. కానీ వారి హృదయం నిండా వారి ఆత్మలో కపటం అనేది ఉంటుంది. అందుకే మరి ముందుగా ఎవరు ఎంచాలి మరి అంటే యెహోవా చేత నిర్దోషి అని. నీలో దోషము ఏమీ లేదు, నీ నిర్దోషి అని దేవుడైన యెహోవాయే నిన్ను ఎంచేవాడిగా ఉన్నాడు. నువ్వు ఎన్నిక కాబడాలి దేవుని దగ్గర. దేవుని వద్ద నువ్వు నిర్దోషి అని దేవుడే నిన్ను ఎన్నుకొనబడాలి, నేను ఎంచబడాలి. ఎప్పుడు? ఆత్మలో కపటం లేనప్పుడు. అందుకే మరి చూడండి, మత్తయి సువార్త, పరిశుద్ధ మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో యేసు కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఆత్మలో కపటము లేని వారు ఎప్పుడు కనికరాన్ని చూపుతుంటారు. వారి హృదయం నిండా కనికరమే ఉంటుంది. వారు ఇతరులను కనికరించేవారిగా ఉంటారు, ప్రేమించేవారిగా ఉంటారు. కపటంతో ఉన్న ప్రేమ నటన. వారి హృదయం నిండా కపటంతో పైకి ప్రేమగా సమాధానంగా నటిస్తుంటారు. కానీ యేసయ్య ఏమంటున్నాడు? కనికరం గలవారు ధన్యులు అంటారు. వారి ధన్యులుగా ఆయన, ధన్యులైన వారు. కనికరము, వారి హృదయంలో కనికరం ఉంటుంది. వారి ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుడే వారిని కనికరించేవాడు. వారికి మనుషుల కనికరం కాదు, దేవుడే వారిని కనికరిస్తాడు. అది యేసయ్య ప్రభు వారు బోధించిన ధన్యతల్లో ఇదొక మాట. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు.